మూడే చెప్తాను, మీరు భయపడకండి. 5 అంటే భయపడకండి. 5 మాటలైతే రాసి పెట్టాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఎలా నడిపింపు ఉంటే అలా అలా వాస్తవానికి 60 నిమిషాలు మనం మాట్లాడతాం, లేదా 50 నిమిషాలైనా మాట్లాడతాం. కాబట్టి ఒక 45 నిమిషాలైన వాక్యానికి మనం అవకాశం ఇవ్వకపోతే ఆ సబ్జెక్ట్ ఏది అర్థం కాదు. 5 మాటలు బహుశా ఈరోజు మనం చెప్పలేకపోయినా ఒక 3 మాటలైనా పంచుకునే అవకాశం ఉంటుంది. సిద్ధపడండి, మనము సిద్ధపడాలి, ఎందుకు సిద్ధపడాలి, ఎక్కడికి సిద్ధపడాలి, ఎలా సిద్ధపడాలి, ఇవన్నీ కూడా మీతో పంచుకోబోతున్నాను. బైబిల్ ఉన్నాయా? బైబిల్ తీయండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం వచనం 11. ఎజ్రా గ్రంథం 10:11. 10వ అధ్యాయం 11వ వచనం. మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడండి. చాలే. మీ పాపాలు మీరు ఒప్పుకొని, మీ అపరాధాలు మీరు ఒప్పుకొని, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా ఉండటానికి, నడవటానికి సిద్ధపడండి. ప్రతి మాటలో సిద్ధపడటం అనేది కనిపిస్తుంది. జాగ్రత్తగా విందాం. సిద్ధపడండి. మీ అపరాధములను, పాపాలు ఒప్పుకొని దైవ చిత్తానుసారంగా నడవటానికి, దైవ చిత్తానుసారంగా ఉండటానికి, దైవ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి సిద్ధపడండి. ఎజ్రా ప్రవక్త, నెహెమ్యా కాలం, ఎజ్రా కాలం, యెరూషలేము గోడలు పాడైపోయినప్పుడు, యెరూషలేము మందిరం కూలిపోయినప్పుడు, యెరూషలేము దేవాలయాన్ని కట్టాల్సి వచ్చినప్పుడు ఎంతో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి దైవభక్తిలో ఉన్న సేవకులు వీళ్ళు. అలాంటి ఎజ్రా అంటున్నాడు, మీ పాపాలు ఒప్పుకోండి, దైవ చిత్తం ఏమిటో తెలుసుకోండి, దేవుని చిత్తం ఏమిటో ఎరగండి, దైవ చిత్తానికి లోబడండి, దైవ చిత్తానుసారంగా ఉండటానికి. చదువు మరలా. మైకు పెట్టుకోవాలి. మైకు పెట్టుకుంటేనే, ఎందుకంటే అది లాగదు లేకపోతే. నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చదువమ్మా. కాబట్టి దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి అన్య స్త్రీలను చాలే, మనకు అవసరం లేదు ఇక. సిద్ధపడండి. ఎలా సిద్ధపడాలంటే ఆయన చిత్తం ఏమిటో తెలుసుకోండి, ఆయన ఇష్టం ఏమిటో ఎరగండి అని ఇక్కడ మాట్లాడు. సిద్ధపాటు ప్రియులారా చెప్తాను. భర్త హడావుడిగా వచ్చి ఉదయం 9 గంటలకు వచ్చి, ఈరోజు నేను మన వాళ్ళందరినీ, బంధువుల్ని, అన్నయ్య, అక్కగారు, వదిన, పిల్లలు, అమ్మ, నాన్న అందరిని రమ్మని చెప్పాను. ఈరోజు మన పెళ్లి రోజు కాబట్టి మధ్యాహ్నం వారికి నువ్వు భోజనం సిద్ధపరచు అని చెప్పి ఆ భర్త వెళ్తా ఉంటే ఆ భార్య అంది, ఏం మనోళ్ళేగా, వారికి ఏమన్నా స్పెషల్గా ఏమైనా చేయాలా ఏంటి, మన వాళ్ళే కదా అనేసింది. దానికి ఆయన కూడా ఏమనలేదు, మన వాళ్ళైనా మంచి భోజనం పెట్టాలిగా, మన వివాహం చేసుకున్న రోజు కాబట్టి అని భర్త అన్నాడు. సరేలే అంది కానీ ఆమె పట్టించుకోవాలా. మధ్యాహ్నం 1-1:30 కల్లా భర్త మరలా వచ్చాడు. అమ్మ, భోజనం సిద్ధమైందా, మనోళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారు, వస్తున్నారు, వచ్చేసారు కూడా అని చెప్పాడు. అనంటే ఏదో ఒకటి తింటారులే. ఉదయం ఏ మాట అయితే అందో మధ్యాహ్నం కూడా ఆ భర్తతో అదే మాట అంది. నువ్వు భోజనం సిద్ధపరచలేదా అని వంట రూమ్లోకి వెళ్ళి చూస్తే ఏమీ లేవు, ఏమీ చేయలేదు ఆవిడ. సరే, ఆయన ఉద్యోగం రీత్యా ఆయన వెళ్ళిపోవాలి అని చెప్పాల్సింది చెప్పేసాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 2 గంటలకల్లా దిగారు బంధువులందరూ దిగి ఆ ఇంట్లోకి రావటం చూసిన భార్య ఒకసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఎవరు వాళ్ళంటే అందరూ బంధువులందరూ ఈవిడ తరపులే.
భార్య దరుపోళ్ళే అమ్మా నాన్న, నాన్నగారు మీరా, అమ్మగారు మీరా, ఏ అమ్మా మీ భర్త గారేరి, ఒరే అన్నయ్య నువ్వా, వదినా మీరు, అందరూ ఈ అమ్మాయి దరుపు వాళ్ళే. మీరు వస్తున్నట్టు చెప్పలేదే, అదేంటి చెప్పలేదంటావమ్మా, నిన్న ఫోన్ చేసి రేపు మధ్యాహ్నం మా ఇంట్లో భోజనం రమ్మన్న మీ ఆయన ఎక్కడా అంటున్నాడు వాళ్ళ నాన్నగారు. ఏమికేం చేయాలో అర్థం కాల. వెంటనే ఫోన్ చేసింది. ఎవరికి చేసింది? భార్యకి చేసింది. ఏమండి ఎక్కడా? ఏంటి మా వాళ్ళు వస్తున్నారని చెప్పొచ్చు కదా నువ్వు అంది. ఎవరోళ్ళు? నా తరపు వాళ్ళు వస్తున్నారని చెప్పొచ్చు కదా నువ్వు అని అంటే ఆ భర్త అన్నాడు, నీ తరపు నా తరపు అని నేను ఎప్పుడు కూడా తేడాగా చూడలేదమ్మా, మన వారు వస్తున్నారని చెప్పాను, మీ వాళ్ళ మా వాళ్ళ కాదు అక్కడ అంటే. ఏమండి మరి నేనేమీ వంట చేయలేదు, మరి ఏదన్నా పట్టుకొని రా, నేను ఇప్పుడు లోనుకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఏదో ఇక్కడ పల్లెటూరులో ఉన్నాను, నేను రావడానికి మినిమము సాయంకాలం 4:30-5 గంటలు అవుతుందని చెప్పాడు ఆయన. ఇప్పుడు చెప్పండి ఆ భార్య ఎలా ఉంటుంది? ఏమండి అలా అంటారేంటి, మా అమ్మ నాన్న వస్తున్నారంటే ఏర్పాట్లు వేరుగా ఉండేగా అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఏం మీ అమ్మాయి నాన్నకేమో ఏర్పాట్లు వేరుగా ఉంటాయి, మా అమ్మ నాన్న వస్తేమో ఏమండి అంతేగా ఈ రోజునుంది. భార్యలు ఏమండి అమ్మాయిలు ఎలా ఉన్నారు, మీ తరపు వాళ్ళు వస్తేనేమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అన్నీ చేకూరుస్తావు. అదే అబ్బాయి తరపున ఏమండి భర్త తరపు వాళ్ళు వస్తేనేమో అస్సలు పట్టించుకో. ఇది ఏ రకమైన స్వార్థము ఆలోచించండి. సిద్ధపరచవలసిన సమయంలో భోజనం సిద్ధపరచలేదు, అందరూ బాధపడ్డారు. వచ్చిన వాళ్ళందరూ, ఇదేంటమ్మా మీ పెళ్లి రోజు అని చెప్పావు, మీ భర్త లేడు, పెళ్లి రోజు అని చెప్పావు, సరైన భోజనం కూడా సరిగి పెట్టడానికి నీ దగ్గర శక్తి లేదా అని చెప్పేసి తల్లిదండ్రులు ఒక మొఖానని వెళ్ళిపోయారు. సిద్ధపాటు. మీ పాపాలు మీరు ఒప్పుకొని దైవ చిత్తం ఏమిటి ఎరిగి సిద్ధపడండి. ఇంకొక మాట మీకు చూపిస్తాను, అది ఇచ్చేసి అమ్మ, అది ఇచ్చేసి కంజర్ ఇచ్చేసి, కంజర్ నా దగ్గర పంపించి, నీ బిడ్డ దగ్గర కంజర్ నా దగ్గర పంపించి, తీసేసుకోమ్మా, తీసేసుకో, ఆ పిల్ల బెమ్మానగా ఆడుకుంటుందిలే, ఇచ్చేసి తీసుకోండి రా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, 6వ వచనం. 2 మైకులు ఇద్దరు దగ్గర పెట్టుకోండి. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. అండర్లైన్, సిద్ధపాటు. పరలోకములో దేవుని దూతలు 7 దేవదూతలు 7 బూరలు పట్టుకొని సిద్ధపడి ఉన్నారు. ఊదటానికి సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే ఏం జరిగిద్దో, ఎక్కడికి సిద్ధపడి రావాలో ఇవన్నీ మీతో పంచుకోబోతున్నాను. దానికి ముందుగా ఇంకొక మూలవాక్యం 18వ అధ్యాయము ఆదికాండం 7-8 వచనాల్లో అబ్రహాం ఇంటికి కొంతమంది దేవుని దూతలు లేక యెహోవా ప్రత్యక్షమయ్యాడు. యెహోవా ప్రత్యక్షమైతే ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆయన పరుగున వెళ్ళి మందలేకెళ్ళి ఒక లేగ దూడను తెచ్చాడు. దాన్ని పనివాడికి ఇస్తే పనివాడు చక్కగా తోలుదీసి దాన్ని మాంసాన్ని సిద్ధపరిచినట్టు రాయబడింది. అంతేకాదు శారా చక్కగా రొట్టెలు చేసి మంచి భోజనం సిద్ధపరిచి వారికి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. సిద్ధపాటు లేనప్పుడు ఏమైంది? భార్య ఒక్కసారిగా భయపడిపోయింది. ఏమీ సిద్ధం చేయలే. ఏమీ సిద్ధపడినప్పుడు ఏమవుతుంది? ఏమండి, ఒక సేవకుడు ఏం చేయాలి? చక్కగా ఒక డైరీ మెయింటైన్ చేయాలి, లేదా ఒక పేపర్ రాసుకోవాలి. ఒక పాస్టర్ గారు నాకు తెలుసు, ఆయన అంటాడు, ఆ సమయానికి దేవుడు ఏది ఇస్తే అది మాట్లాడతానంటాడు. అది సబబు కాదు, అది మంచిది కానే కాదు. ఎప్పుడు అలా మాట్లాడతాడు? నువ్వేమీ సిద్ధపాటు లేదు, అప్పటికప్పుడే. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దైవజనులు నేను చాలామందిని చూశాను. వాళ్ళు ముందుగా చెప్పరు, పాస్టర్ గారు మీకు ఇక్కడ సమయం ఇవ్వబోతున్నాను, అబ్బాయి నీకు ఇక్కడ పాటకిస్తాను, ఇక్కడ సాక్ష్యానికి ఇస్తాను, నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండి చెప్తే ఎంత బాగుంటుంది. అర్థమవుతుందా మీకు? బల్ల ముందుకు జరపచ్చు కదా, ఎక్కడికి నాకు సాట్ అయింది కదా, వెనక జరిగి కూర్చోండి. లేవండ్రా, బల్ల ముందుకు జరిపో. ఏం పిల్లలరా నాయన, ఏం అడ్డం ఉన్నాయో, ఏం కూర్చొని కదలరు ముసలోళ్ళ మాదిరిగా. వెనక్కి జరిగి కూర్చోండి, ఎవరు రాదు, వెనక్కి జరిగి కూర్చోండి, నాకు కనపడతారు.
ఏం మాట్లాడుతా ఆపాను అమ్మా? అది మధ్యలో డిస్టర్బ్ జరిగితే ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే అబ్రహాము వాళ్ళని చూశాడో వెంటనే ఏం చేశాడు? మంచి భోజనం సిద్ధపరిచాడు. అవునండి, 18వ అధ్యాయము ఆది కాండము 7-8 వచనాలు. పరిగెత్తి ఒక అమ్మ మైకు పెట్టుకోమన్నానుగా నిన్ను, ఎందుకు చదివేదాన్ని మైకులో ఆడికి రాదు, వినపడదు. మనం ఆడ పైన ఇదేమేయటంలా యూట్యూబ్లో వాక్యము అంతా వేస్తే అది వేరుగా ఉండేది. అదేమిటి రెఫరెన్స్ మనం చెప్తే ఎవరన్నా చదివే వాళ్ళు రాసుకుంటారు. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా, ఏం చేయించాడు? సిద్ధము చేయించాడు. అన్ని అతిథులు ఇంటికి వచ్చినప్పుడు, బంధువులు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి ఉండాలి. వాళ్ళు చెప్తారు, అన్నయ్య నేను వస్తున్నాను అని చెప్తారు. చెప్పినప్పుడు కనీసం ఒక పాల ప్యాకెట్ తెచ్చుకోవాలన్న ఆలోచన ఉండొద్దు. అనుకోకుండా వస్తే పక్కనే అందుబాటులో ఉంటాయి, తెచ్చి పెట్టాలన్న ఆలోచన కూడా రావాలి. ఇందాక చెప్పాను, వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే అమ్మ పాట పాడంటారు. ఏమకు అర్థం కాదు. ఏం పాట పాడాలి? అనుకోకుండా చెప్పాడు, అమ్మ ఈరోజు ఈ సభలో నీకు పాటకిస్తున్నాను, అబ్బాయి ఈరోజు ఈ సభలో నీకు వాక్యానికి ఇస్తున్నాను, ఈరోజు ఈ మీటింగ్లో నువ్వు కాసేపు సాక్ష్యం చెప్పాలి. ముందుగా చెప్పుంటే వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు, అంటే సిద్ధపడతారు. ఎందుకని ఎగ్జామ్ ముందుగా పలాంటి టైంలో ఎగ్జామ్ అని ముందుకు చెప్తారు? దేనికి చెప్తారు? అదే పలానా రోజు ఇంటర్వ్యూ ఉందని ఎందుకు చెప్తారు? నువ్వు ప్రిపేర్ అవుతావని. ఏమండి, ప్రిపేర్ అవుతారని, అలా సిద్ధపడతావని చెప్పేసి ముందుగా చెప్తారు. అరే అనుకోకుండా పాస్టర్ గారు, పలాని పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు. ఏం చెప్పాలండి వాక్యం? ఏం చెప్పాలి? 500 మంది జనం ఉన్నారా? 500 మందిలో అకస్మాత్తుగా పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పమన్నాడు. ఏం చెప్పాలి? అసలు ఆ మీటింగ్ ఎందుకు పెట్టారు? సువార్త మీటిక, కృతజ్ఞత కూడిక, లేకపోతే స్తుతి కూడిక, లేకపోతే జ్ఞాపకార్థ కూడిక, ఏమండి పుట్టినరోజు ఏది? ఆ సందర్భము తెలియదు. వెంటనే ఆయన వచ్చి ముందుగా ఇదిగాయా నీకు వాక్యానికి సమయం ఇస్తున్నాను, సిద్ధపడుండు. నీకు పాటకు సమయం ఇస్తాను, సిద్ధపడుండు. నీకు ప్రార్థనకు సమయం ఇస్తాను, సిద్ధపడుండు. అంటే సంఘములు అంటే ఎవరికో ఒకరికి ఇచ్చేస్తాం, ప్రార్థన చేస్తారు. సభల్లో, మీటింగుల్లో, ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక రీతిలో వీరిని కించపరచాలి అన్న ఆలోచన కలిగిన దేవుని సేవకులు కూడా ఉన్నారండో. 10 మందిలో నిలబడితే ఏం చెప్పలేడు. ఒకసారి చెప్పానుగా, పాస్టర్ గారు పాపం ఏదో జ్ఞాపకార్థ కూడికి ఏదో పెట్టాడు. ఒక 10 మంది వచ్చి కూర్చున్నారు. ముందు భాగంలో ఒక ముసలామ కూర్చుంది. ఇలాగనే ఒక పేపర్ రాసుకున్నాడు పాపం. పాటలు అయిపోయిన తర్వాత ఇక కూడికల్లో మీకు తెలుసో తెలియదో ఇవేమి ఉండవు. ఏంటి అవి? ఇలాంటి బల్లాలు, అవి బైబిల్ పెట్టుకోవడానికి ఏముండవు. ఈలోపు పాటలు అయిపోయినాక వాక్యం చదువుదామని పేపర్ తీసుకుని ఆ చిన్న టేబుల్ ఏదో పెట్టారు, దాని మీద పెట్టాడు. ఈలోపు చిన్నగా గాలి మొదలైంది, వాతావరణం మారిపోయింది, మబ్బులేసింది. టెంట్ల కింద కూర్చొని ఉన్నారు. ఏం చెప్పాలో అర్థం కాల, ఏం చేయాలో అర్థం కాల. తీసుకున్న పేపర్ ఏమైంది? ఎగిరిపోయింది. ఈ తుఫాను గాలికి ఎగిరిపోయింది. అయ్యో, ఇప్పుడు రాసి పెట్టుకున్న వాక్యం వెళ్ళిపోయింది. ఏం చెప్పాలి, ఏం చేయాలని అర్థం కాక ఆ పాస్టర్ గారు ఏం చెప్పడం మొదలుపెట్టాడు? ఏదొస్తే అది చెబుదామని బైబిల్ తీశాడు. అక్కడ వచ్చింది ఏది? నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాటను తీసుకున్నాడు. ఎలా వస్తున్నానని తీసుకున్నాడు? నేను త్వరగా వస్తున్నాననే మాటను తీసుకున్నాడు. ఇక ఎప్పుడు పల్లెటూరులో మీరు చూస్తారో లేదు, ఈ కలవర్టింపులు ఒకటి పడినాక సంఘాలకు ముసలోళ్ళు తప్ప వయసులు ఎవరు రావటంలా. మీకు తెలుసో తెలియదు. అర్థమైందా? ఈ కలవర్టింపులు ఒకటి ప్రతి చోట పెట్టాడు, బాగా ఆకర్షణీయంగా తెరల మీద. ఏమండి, కుర్రోళ్ళు రావటం వల్ల, యవనస్తులు రావటం వల్ల ఎవరైనా పల్లెటూళ్ళు నిన్ను చూస్తున్నాను కదా, వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. అలా ముసలోళ్ళు ఒక 5 మంది 10 మంది. మందిరాలు లేవు, మందిరాలు జనం లేరు. ఆడ భోజనం పెడుతున్నారు, చచ్చిపోతే పెట్టిస్తారు, కేక్ ఇస్తారు, ఏమండి ఇవన్నీ ఇస్తారు కాబట్టి జనం అక్కడికి వెళ్ళిపోతున్నారు.
కానీ దైవజనుడు ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు అక్కడ ఉండడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే ఆ పల్లెటూరులో కూడా ముసలి వాళ్ళు ఒక 10 మంది వచ్చారు. కొద్దిమంది వచ్చి కూర్చున్నారు. ఈయన ఏం అంశం తీసుకున్నాడో అర్థం కాలేదు, కానీ పేపర్ ఎగిరిపోయింది. నేను త్వరగా వస్తున్నాను అని మొదలుపెట్టాడు. ఎప్పుడైతే నేను త్వరగా వస్తున్నాను అన్నాడో ఇదే మాటని పదే పదే రిపీట్ చేస్తున్నాడు. వెనకున్న వాళ్ళకి అర్థం కాల. ఏంటి ఏం మాట్లాడుతున్నాడు, ఈయన చెప్పేది ఏమిటి అర్థం కాలేదని చిన్నగా ఒకరమ్మంటే ఒకరు జారుకున్నారు. 9 మంది వెళ్ళిపోయారు. ముందు భాగంలో ఒక ముసలావిడ వస్తుంది. బాగా ఆయన వైపే చూస్తూ ఉంది. భలే చెప్తున్నాడు పాస్టర్ గారు అన్నట్టుగా ఆమె చూస్తూ ఉంది. ఈలోపు గాలి కాస్త, వీధురు గాలి కాస్త పెరిగింది. వేసుకున్న స్టెంట్లు ఊగుతూ ఉన్నాయి. ఏమండి, కర్రలు ఊగుతూ ఉన్నాయి. ఈలోపు గాలి పెద్దదైపోయింది. ఆ స్టెంట్ కర్ర వచ్చింది, ఈ పాస్టర్ గారి మీద పడింది. పాస్టర్ గారు వెళ్ళి ముసలామ మీద పడ్డాడు. ఎవరి మీద పడ్డాడు? ముసలాం మీద పడ్డాడు. ఎప్పుడైతే ముసలాం మీద పడ్డాడో ఆమెను తిన్నగా పట్టుకొని, అమ్మ సారీ అమ్మ, లే అమ్మా అంటున్నాడు. చిన్నగా లేస్తూ ఆమె అంటుంది, పర్వాలేదయ్యా నేను లేస్తానులే. అమ్మ తప్పైపోయిందమ్మా అంటే, ఏం లేదులే బాబు, అమ్మ తప్పు చేశానమ్మా, నేను వచ్చి మీద పడ్డానమ్మా, ఆ కర్ర వచ్చి నా మీద. నీ తప్పు లేదు నాయన. నా తప్పు లేదా? అవును నాయన, నీ తప్పు లేదు నాయన. అదేంటమ్మా, నేనే కదా వచ్చి గాలికి ఆ కర్ర నా మీద పట్టాం, నీ మీద నేను పడ్డానంటే నీ తప్పు లేదు నాయన. అదేంటి నా తప్పు లేదంటావు? నువ్వు 10 సార్లు చెప్పావు. ఏమని? నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నావు. నేనే బుద్ధి లేని దాన్ని. వెనక 9 మంది వెళ్ళిపోయారుగా. ఎవరు వెళ్ళిపోయారు? వెనక 9 మంది కూర్చున్న వాళ్ళు వెళ్ళిపోయారుగా. నేను ఎంతసేపు ఉన్నా త్వరగా వస్తున్నానంటే నేను ఇలా వస్తావు అనుకోలేదు నాయన, ఇలా వస్తావు అనుకోలే. నేనే బుద్ధి లేని దాన్ని. అంటే సిద్ధపాటు లేకుండా స్టేజీ మీదకి వెళ్ళినా, సిద్ధపాటు లేకుండా ఎగ్జామ్కి వెళ్ళినా, సిద్ధపాటు లేకుండా ఇంటర్వ్యూకి వెళ్ళినా, సిద్ధపాటు లేకుండా పెళ్లి చూపులకి వెళ్ళినా. ఏ చూపులకి ఏండి? పెళ్లి చూపుల్లో కూడా ఏం కావాలి? సిద్ధపడి వెళ్ళాలి. పెళ్లి సంబంధాల కంటే అబ్బాయి చక్కగా సిద్ధపడి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, గతుకుల రోడ్డుని ఏం చేస్తారు అంటే కాస్త సిమెంట్ వేసి ఉన్నగా చేసే ఉన్నాయి కదా అండి. గుంటల మోకాలు, గుల్లల మోకాలు మొత్తం కూడా వెళ్ళి చక్కగా చేపించుకొని పెళ్ళికి సిద్ధపడాలి. చెప్పాను కదా పోయినసారి, పాస్టర్ గారు రింగు తొడగమంటే పాస్టర్ గారికి దొడుకుతుందంట, అబ్బాయికి తొడగమంటే. ఎవరు దొడుకుతుంది? అమ్మ అబ్బాయికి తొడగమంటే. అంటే రింగులు, మా ఎంగేజ్మెంట్లో రింగులు పూలదండలు మారుస్తారు కదా. అమ్మ అబ్బాయికి తొడగమంటే పాస్టర్ గారికి తొడుగుతుందంట. అమ్మ నేను పాస్టర్ గారిని అమ్మ నాకెందుకు తొడుగుతున్నామంటే, అయ్యో పాస్టర్ గారు నాకు కళ్ళు కనిపించలేదా? అదేంటమ్మా అంటే, కళ్ళద్దాలు పెట్టుకుంటేనే కళ్ళు కనిపిస్తాయి. మరి కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకోలేదమ్మా అంటే, మా ఆయన రాత్రి ఫోన్ చేసి, ఆయన అంటే ఎంగేజ్మెంట్ చేసుకున్న భర్త ఫోన్ చేసి, నువ్వు అద్దాలు పెట్టుకుంటే బాగోలేవు, నువ్వు అద్దాలు తీస్తే సూపర్గా ఉంటావు, రేపు ఎంగేజ్మెంట్ నాడు అద్దాలు పెట్టుకోవద్దు. ఈ గుడ్డి ముఖం ఏం చేస్తా? మరి ఏం చేస్తా? కళ్ళు కాదు సైట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి? అద్దాలు ఉంటేనే మా బోటోళ్ళు కళ్ళకు కనపడేది. అద్దాలు లేకపోతే ఏం కనిపించింది? ఇక అబ్బాయికి తొడగమంటే ఆ పాస్టర్ గారికి తొడుగుతుందంట రింగు. అలా ఉంటుంది సిద్ధపాటు. ఆ రోజు అతిథులు ఇంటికి వస్తే అబ్రహాము ఒక అద్భుతంగా సిద్ధపు చేశాడు. ఒక లేగదూడని తెచ్చాడు, ఒక పాలు తెచ్చాడు, పెరుగు తెచ్చాడు, వెన్న తెచ్చాడు, మంచి బిర్యానీ చేశాడు, మంచి భోజనం పెట్టాడు. అందుకే వారు దీవించి వెళ్ళిపోయారు. ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఆదికాండం 24:31 ఇంకొక ఆయన సిద్ధపడ్డాడు చూడండి. ఆదికాండం 24:31. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా ఎలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించాను. సిద్ధము అండర్లైన్, సిద్ధము అన్న కాడ అండర్లైన్. లాబాను ఇంటికి ఆ రోజు రెబెకా కోసం ఎలియాజరు ఇంచుమించు 10 ఒంటెలు బంగారము వెండి తన యజమాని కుమారుడికి అమ్మాయిని చూడటానికి వెళ్ళిన ఎలియాజరు ప్రార్థన ద్వారా వెళ్ళాడు. దైవ చిత్తానుసారంగా వివాహం జరిగింది. ఆ రెబెకా కోసం వెళ్ళినప్పుడు ఆ లాబాన్ అంటే రెబెకా వాళ్ళ అన్నయ్య అంటున్నాడు, ఇగో యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా బయట నిలవనేలా లోనికి రమ్మో.
నీ ఒంటెలకేం కావాలో, నీకేం కావాలో, నీకేం ఇస్తే బాగుంటుందో అన్నీ సిద్ధం చేశామో. మంచి భోజనం సిద్ధం చేశాము, ఒంటెలకు మేత సిద్ధం చేశాను, ఈ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి మంచి మంచము సిద్ధం చేశాము. సిద్ధపడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. 3వ అధ్యాయం దానియేలు గ్రంథంలో మీకు తెలుసో తెలియదో, ఆ రోజు ఒక ప్రతిమ 90 అడుగులు ఎత్తు ప్రతిమను తయారు చేయించిన నెబుకద్నెజరు ఈ ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయరో, ఎవరైతే ఈ బొమ్మకు నమస్కారం చేయరో వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నాడు? అగ్నిగుండంలో పడేస్తాను అని చెప్పాడు. అక్కడ 3 వ్యక్తులు ఏం చేశారు? నమస్కారం పెట్టడానికి ఇష్టపడలేదు. ఆ 3 వ్యక్తులతో ఆ రాజు మాట్లాడిన మాటలు కూడా మనం విందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. బాకాను పిల్లం గ్రోవిని చదువు. పెద్ద వీణను దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. బాకాను పిల్లం గ్రోవిని పెద్ద వీణను సింఫోనియను విపంచికను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండండి. సరే, లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తానో? మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఈ వాక్యము విన్న తర్వాత మీరు ఏ కోణంలో సిద్ధపడి వస్తారో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన వాక్యం విన్న తర్వాత రేపు 10 గంటలకు, రేపు కాదు వచ్చే ఆదివారం 10 గంటలకి ఇక్కడ ఉంటారు అని అనుకుంటున్నాను. మీరు ఈ ప్రతిమకు నమస్కారం చేయకపోతే నమస్కరించడానికి సిద్ధపడండి. చాలామంది సిద్ధపడ్డారు, 3 మాత్రము సిద్ధపడలేదు. అవసరం లేదు, మేము ఆ ప్రతిమకు నమస్కారం చేయమన్నారు, అయితే అగ్నిగుండం సిద్ధంగా ఉంది, అయినా పర్వాలా. ఇవన్నీ కూడా మూలవాక్యాలు ఇప్పటి వరకు చూపించింది. ఏమంటారంటే ఉపద్ఘాతం అంటారు. ఏ ఘాతం?